రఫాలో సైనిక దాడిని నిలిపివేయాలని ప్రపంచ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును తిరస్కరిస్తున్నట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. గాజాలో ఇజ్రాయెల్ మారణ హోమానికి పాల్పడిందని, తక్షణమే ఆ దేశంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దక్షిణాఫ్రికా దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన హేగ్లోని అంతర్జాతీయ న్యాయస్థానం రఫాపై సైనికుల దాడిని నిలిపివేయాలని ఇజ్రాయెల్ను ఆదేశించింది. అయితే అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ఇజ్రాయెల్ తిరస్కరించింది. హేగ్లోని అంతర్జాతీయ న్యాయస్థానంలో దక్షిణాఫ్రికా ఇజ్రాయెల్పై మోపిన మారణ హోమ ఆరోపణలు అబద్ధం, దారుణం, నైతికంగా అసహ్యకరమైనవి అని ఇజ్రాయెల్ జాతీయ భద్రతా మండలి అధిపతి, విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఇజ్రాయెల్ తన పౌరులను కాపాడుకోకుండా, గాజాలో హమాస్ ఉగ్రవాదులను నిరోధించకుండా ఈ భూమిపై ఏ శక్తి తమని ఆపలేదని ప్రపంచ న్యాయస్థానం తీర్పుపై ఇజ్రాయెల్ ప్రభుత్వ అధికార ప్రతినిధి స్పందించారు.